ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసశిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ద్రావిడ వాంగ్మయంలోనే అత్యద్భుతమైనటువంటి దివ్య ప్రబంధ వాంగ్మయంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమజి చాలా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందినటువంటిది. ఇందులో నమ్మాళ్వార్లు వారి యొక్క భక్తి భావాన్ని అంతటినీ కూడా తాము ఆళ్వార్లుగా ఉండి ఒకటి, తాము నాయకత్వాన్ని ఆపాదించుకొని నాయకిగా ఒకటి, తమ తల్లిగా ఒకటి, లేక చెలికత్తెగా ఒకటి, 4 భావాలతోటి అద్భుతమైనటువంటి భావ ప్రకటనని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, మనకుండేటువంటి అనన్యార్హ శేషత్వం, ఆకించన్యత్వం, ఇలాంటి పదజాలాన్ని అంతటినీ కూడా మనకి అర్థమయ్యేలా చెప్పడానికి చిన్న చిన్న ఉదాహరణలు అందిస్తూ అనుగ్రహిస్తున్నారు. అందులో మనం 4వ పదిలో 3వ తిరువాయిమజిలో 4వ పాసురంలోకి ప్రవేశించాం. ఇవాళ ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మాయత్తల్ ఎన్ని వాయుములై తంద మాయప్పే ఉయిర్మాయత్త ఆయమాయనే వామననే மாதவா பூத்தன் மாலை கொண்டு உன்னை போதால் வணங்கே நேலும் நின் பூத்தன் மாலை நெடுமுடிக்கு புனையும் కన్ని ఎనదుయిరే. ఇందులో నమ్మాళ్వారు ఒక్కసారి కృష్ణావతారంలోకి వారి మనస్సు పరుగులు తీసింది. స్వామి, ఆవేళ పూతన మొదలైనటువంటి రాక్షసులనందరినీ కూడా ఒకళ్ళ ఇద్దరండి వరుసగా శ్రీకృష్ణ పరమాత్మ పైకి ఎంతమంది వచ్చారో వాళ్ళందరినీ కూడా నువ్వు అంతం చేసేటువంటి స్థితిలో ఎంత శ్రమపడి ఉంటావో కదా. ఆ శ్రమ తీరుద్దాము, నీకు ఏదైనా శిశిర ఉపచారాలు చేద్దాము అంటే, అయ్యో ఆ భాగ్యాన్ని నేను అప్పుడు పొందలేకపోయానే. నీ దివ్య దేహానికి నేను ఒక పుష్పమాలిక సమర్పించాలనుకుంటున్నాను. అది లౌకికంగా కనపడేటువంటి పుష్పాలతో కట్టిన మాలిక కాదు తండ్రి, నా ప్రాణమే నీ పుష్పమాలిక అంటూ మనం ఏ వాక్యం గుర్తుకు తెచ్చుకోవాలండి? ఈ 10 పాసురాలు కూడా నిత్య తిరువారాధన సమయంలో మనం ఒక్కొక్కటే సమర్పిస్తూ అనుకుంటూ ఉండేటువంటి భావంగా ఒక పూలదండ వేస్తున్నాను అనుకుని ఈ పాసురాలను చక్కగా అనుసంధానం చేసుకోవాలి అన్నమాట. మాయత్తల్ ఎన్ని, ఏమీ ఆలోచించుకుని వచ్చిందండి ఆవిడ. ఎలాగైనా సరే కృష్ణుని లేకుండా చెయ్యాలి అని అనుకుని వాయుములై తంద, నోటిలో ఆ చిన్నారి కృష్ణుని నోటిలో తన స్తన్యాన్ని పెట్టింది ఆవిడ, స్తనాన్ని పెట్టింది ఆవిడ. మాయంపే, ఎంత కపటపు బుద్ధి అండి. చంపాలని వచ్చినటువంటి ఆవిడ అలా రాలేదు, ఒక మాతృమూర్తిగా వేషం వేసుకుని లక్ష్మీదేవిలా ప్రవేశించింది అని. ఉయిర్మాయత్తాయర్, అలాంటి ఆవిడ యొక్క ప్రాణాలనే తీసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఏమి అద్భుతమైనటువంటి చేష్ట చేసేవయ్యా నువ్వు. మాయనై, ఆశ్చర్యభూతుడా, వామననే, వామనుడా, మాధవ, శ్రీయప్పతి. మళ్ళీ ఇక్కడ ఇదొకటండి, కృష్ణ అనగానే నమ్మాళ్వార్లకి వామన అని ఆయన గుర్తొచ్చేస్తాడండి. ఈ రెండిటికి గల అవినాభావ సంబంధాన్ని వ్యాఖ్యానంలో చెప్తారు. అంతేకాకుండా మాధవ, శ్రీయప్పతి, మాయాధవ, మాధవ, శ్రీయప్పతి,
పూతన్మాలై కండు సుందరమైన చల్లనైన మాలికని తెచ్చి ఉన్నై పోదు వణంగే నేలం. నీకు ఆయా సమయాల్లో, పోదు అంటే పుష్ప సమర్పణ, ఆయా సమయాలలో సమర్పణ అని అర్ధ విశేషాలు ఉన్నాయని చెప్తారు. అప్పుడు అయ్యో నేను ఉండి నీకు నమస్కారం వణంగే నేలం, నమస్కరించలేకపోయానే. అబ్బా అప్పుడు గనుక నేను ఉంటే నీ శరీరానికి పట్టినటువంటి ఆ చెమటనంతటిని తుడిచి చక్కగా నీకు పూలతోటి అలంకారము చేసి పరిమళభరితమైనటువంటి చందనాలు అలది ఎన్ని సేవలు చేసుకునేవాణ్ణు. అవేం చేయలేకపోయానయ్యా. అప్పుడు పూతన్మాలై నెడుముడిక్కు, పువ్వులతో కట్టిన చల్లటి అందమైన పరిమళభరితమైన మాలని నెడుముడిక్కు, పెద్ద కిరీటం అండి, నెడుముడి పైకి ఉండేటువంటి వజ్ర కిరీటానికి నేను ఈ మాలను చుట్టాలి అంటే ఎక్కడి నుంచి తెస్తానో తెలుసా? ఎనదుయర్, నా ప్రాణమే మాల, వేరే మాలని నేను తీసుకురావడం అనేటువంటిది లేదు. పునయ్యం కన్ని, సమర్పించుకోనేటువంటి అందమైనటువంటి దండ అదే అని చెప్తున్నారండి. ఇందులో మనకి పూతన చరిత్ర అంతా కూడా నమ్మాళ్ళవార్లు ఒక్కసారి గుర్తుకు చేస్తారు. ఇది మనం ఈడు వ్యాఖ్యానంలో చెప్పుకుందాం. 77వ పేజీలో ఈడు వ్యాఖ్యానం. 4వ పాటు 4వ పాట యొక్క తాత్పర్యం వ్యాఖ్యానం. பூத்தனாதிகளுடைய நிரசன సమయத்தில் పూతన ఆదిగళ్ళుడయ్య, పూతన మొదలైన వారిని అని. ఈ ఆది శబ్దాన్ని నంబిళ్ళయ్య గారు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా అర్థవంతంగా వాడతారండి. ఆది అంటే ఎవరు? బలిచక్రవర్తి మొదలైన వాళ్ళను కూడా తీసుకోవాలి. బలి దగ్గరికి వెళ్ళినప్పుడు వామనుడయ్యాడు కదా, అందుకని ఇటు కృష్ణుడికి పూతన చరిత్ర, అటు వామనుడికి బలి చరిత్ర అని ఆది శబ్దం చేత బలిని తీసుకోవాలి అంటారు. నిరసన సమయత్తిల్, వారిని నిరసించేటువంటి సమయంలో శ్రమం తీరా, నీ శ్రమ పోయేలాగా శిశిరోపచారం పన్న పెత్తిలేనే యాగిలం. అయ్యో దగ్గరుండి, అయ్యో ఎంత శ్రమ పడ్డావా తండ్రి అని అమ్మ ఎలా అయితే తిరుప్పవైలో అండ్రు ఇవ్వులగమళందా ఎడిపోత్తి అని అందో, అలా నేను కూడా ఆ వైభవాన్ని తలుచుకొని అయ్యో అప్పుడు నీకు ఆ సేవ చెయ్యలేకపోయా నేను బాధపడుతూ శిశిరోపచారత్తాల్ అల్లదు సెల్లాదవున్ సుకుమారమాన తిరుమేనిక్కుచ్చాత్తం మాలై, వాటికి తగినటువంటి ఒక అందమైన మాలా సమర్పణం నీకు చెయ్యాలనుకుంటున్నా. ఏమిటది? ఎన్ సత్తయ్యేయాయి విడువదే ఎంగిరార్, నా సత్తయ్యే, నా ప్రాణమే నేను నీకు మాలగా సమర్పిస్తున్నాను. ఇది మనకి చాలా అద్భుతమైనటువంటి మానసిక ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాసుర సంపుటి అండి. అక్కడ ఒక్క పువ్వు ఉండదు, ఒక మాల ఉండదు, ఏముండదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు, నా ప్రాణాలే నీకు మాలిక. భావనామాత్మమైనటువంటి పరిచర్య చాలా ముఖ్యమైనది అని చెప్పడం అన్నమాట ఇందులో తాత్పర్యార్థము. మా ఇత్తల్ ఎണ്ണി அவள் கோல் வந்தபடி அவசியம் சிலர் పర్య వేండుంబడి ఆ ఎత్తు. ఆవిడ కావాలనే వచ్చిందండి. ఏమి కావాలనే వచ్చింది? శ్రీకృష్ణుడు లేకుండా చెయ్యడం కావాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చి పర్య వేండుంబడి ఆ ఎత్తు, అందరూ మంగళాశాసనం చేసేలాగా అయింది ఆ కథ అంతా కూడా. ఇన్నారై మా ఎత్తల్ ఎണ്ണి ఎన్నామయ్యాలే జగదుపసంహరణం పన్నిక్కిడీర్ ఇవళ్ కోలి వందది ఎంగిరార్. ఎవడ ఒక్క కృష్ణుణ్ణి గనక లేకుండా చేస్తే జగదుపసంహరణం, లోకాలన్నీ లేకుండా చేయొచ్చు అనుకుందనమాట. అంటే సర్వలోకనాథుడు ఆయనే, ఆయన ఒక్కడు లేకపోతే లోకాలు ఉండవు అనే అంతరార్థం కూడా మనకి తెలుస్తోంది.
శ్రీకృష్ణ పరమాత్మని రాక్షస ప్రయోగాలు జరిగినప్పుడు నారదాది మహర్షులందరూ కూడా ఏ బకుడు మింగేస్తాడో, బకాసురుడు ఏ రాక్షసుడు ఏం చేస్తాడో అని చెప్పి భయంతో జగదస్తమితం జగదస్తమితం బాబాయ్ లోకాలే లేకుండా పోతున్నాయి అని అనుకున్నారే, ఆ భావం అన్నమాట. జగదుపసహరణం పణ్ణి సంహరణం పణ్ణి కిడీర్ ఇవళ్ కోలి వందదెంగిరార్. ఈ ఒక్కడిని లేకుండా చేస్తే లోకాలన్నీ లేకుండా చెయ్యవచ్చు అనేటువంటి భావంతో. శరీరియై నలిందాల్ శరీరం తన్నడయే నసిక్కుమిరే. ఇదనమాట కారణం. ప్రాణాన్ని తీసేస్తే ఇంకా ప్రాణము గల శరీరాన్ని ఏమి చెయ్యక్కర్లేదు. ప్రాణాలు పోతే శరీరాన్ని ఎందుకండి బాధించడం? శరీరం ఒక చోట బాధిస్తే ప్రాణాలు ఉండి బాధపడతాయి. ప్రాణాలే పోతే శరీరం ఉన్నా ఇంకా బాధ అనేది ఏమీ ఉండదు. అందువల్ల ఇక్కడ ఉయిరిలే నలిందాల్ అవయవంతోరం తనెత్తు నలియ వేండావిరే. ప్రాణాన్ని బాధపడితే అవయవాలు బాధ పెట్టవలసిన అవసరం ఉండదు కదా అని ఇక్కడికి అవళ్ళు అంటే ఇక్కడ ఎవరండి? పూతన ఎలా వచ్చింది అనేది. ఇక్కడ మనం కొన్ని విశేష విషయాలని తెలుసుకోవాలి అన్నమాట. ఎలాగాని అంటే ఇక్కడ ఈ పూతన సంహారంలో చాలా అందమైనటువంటిది. మనకి 4లో 1లో ఐశ్వర్యం యొక్క అస్థిరత్వాన్ని చెప్పారండి. నాయికా భావంతో లేక తాయిమారు భావంతో చక్కగా పాసురాలన్నీ చెప్పారండి. 4లో 3కి ఇక్కడికి వచ్చేటప్పటికి త్రికరణాలతోటి చందనము కానీ మాలిక కానీ అన్నీ కూడా నీవిచ్చిన శరీరం, ఇందులో ఉండేటువంటి ప్రాణాలు, నా ప్రేమ, నా భక్తి ఇవన్నీ కూడా నీకు దండవుతాయి, చందనం అవుతాయి, మాలవుతాయి, పట్టు పీతాంబరం అవుతాయి, ఇలా చెప్తూ వెళుతున్నారండి. అంటే జగదాకారము, జగత్కారణత్వము అన్నీ స్వామిలో ఉన్నాయి అని చెప్పేటువంటివి ఈ 4లో 3లో సృష్టి కార్యాన్ని చాలా అత్యద్భుతంగా చెప్పారు అని. ఇందులో మనం ఏకమూర్తి ఆ పాసురంలో నిన్న చెప్పుకున్నాం చూడండి. మొత్తం సృష్టి కార్యక్రమాన్ని అంతటినీ కూడా చెప్పేసి వ్యాసపరాశరుల మతాన్ని కూడా మనకు అందించి ఇవాళ వచ్చేటప్పటికి పూతనని గురించి, జగత్తు కోసం పూతనని చంపడం అనేది అప్పుడు తాత్కాలిక ప్రయోజనం కృష్ణావతారంలో. మరి జగత్తు కోసమని వామనుడు త్రివిక్రముడవడం, వామనావతారత్వం, త్రివిక్రమావతారత్వం అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. పూతన ఈవిడ మనకి ఇందులో అంటారండి, ఈ పన్నీరాయిరప్పటి వ్యాఖ్యానంలో అనుకూల శత్రువాన పూతనయ్యై నెరసిత్తు అంటారండి. అనుకూల శత్రువులేమిటి, ప్రతికూల శత్రువులేమిటి అండి? అనుకూల శత్రువు అంటే శత్రువులా కనపడ్డు, అది మరీ ప్రమాదం. వాడు శత్రువు అని తెలిస్తే ఓహో అని మనం జాగ్రత్త పడతాం. కానీ మిత్రుల్లా వస్తే మనకి తెలియదు. ఇలాగ పూతన ఎలా వచ్చిందిట? ఒక మహాలక్ష్మీదేవిలా అలంకరించుకొని చక్కటి అందగత్తెగా ఒక మాతృరూపంతో వచ్చి స్తన్యాన్ని ఇవ్వాలి అనుకుంది అని. ఆవిడ అనుకునేటప్పటికిట శ్రీకృష్ణుడు ఏం చేశాట? ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్టండి. చరాచరాత్మ స నిమీలితేక్షణ అంటారండి భాగవతంలో. నిమీలితేక్షణ, అక్కడ వ్యాఖ్యానాలు చాలా బాగుంటాయి. ఎందుకు కళ్ళు మూసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? పూతన వచ్చినప్పుడు అని. ఆ పూతన అందాల రాశిగా వచ్చేసిందండి. ఆవిడ కూడా కృష్ణుణ్ణి చూసేటప్పటికీ ఒక్కసారి మనస్సులో పూతత్వం వచ్చిందంటారని లక్ష్మణ యతీంద్రుల వారు. పూతన అంటారు. ఆవిడ వచ్చింది చెడ్డ భావంతో, కానీ మనస్సు పవిత్రంగా మారిపోతే ఏమవుతుంది? పూతన, పవిత్రురాలైన పూతన. హాహాహా ఇది ఏమిది నవోద్యద్భానుసు సాహస్రకం మీయడ డోలికాంతరితమై వప్పన్ వమన్నైల్యమై. మామిడి పండు ఎక్కడ రసం చిప్పిల్లేలా ఎలా ఉంటుందో నైల్యం అలాగ నెగనెగనెగనగలాడిపోతూ నవోద్యద్భాను సాహస్రకము ఈ ఎడ డోలికాంతరితమైంది అంటారు. కోటి సూర్యులు
కానీ నల్ల సూర్యుడు ఒక చోట పడుకున్నట్లుగా అందంగా ఉన్నటువంటి బాలుడు అంటారు. ఓహో, ఈవిడ వస్తోందా అనుకున్న ఆయన ఎవరండి? చరాచరాత్మ, చర అచర ఆత్మ ఆయన. నిన్న మనం ఏక శరీరమాయ్ ద్విశరీర ఇరుమూర్తియాయ్ చెప్పుకున్నాం కదండి. చర అచరాలకి ఆత్మగా ఉన్నవాడు. ఎందుకు కళ్ళు మూసుకున్నాడు? అబ్బా, ఈవిడ వస్తోంది, ఈ నా పుట్టుకని ఒక స్త్రీని చంపడంతో మొదలు పెట్టాలా? అసలే శ్రీరామావతారంలో తాటకని చంపాను, ఏమయ్యా ధర్మం పాటించలేదేమిటన్నా లవకుశులు మొదలైన వాళ్ళు నిలదీశారు కదా, ఈవిడ్ని చంపడం అంత ఇష్టంగా లేదు అని కళ్ళు మూసుకున్నట్టండి. అది ఒక అర్థంగా చెప్తారండి. అంటే పుడుతోనే సంహారము చేయడమా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది అని. రెండవది, సాధారణంగా కొత్త వాళ్ళని చూస్తే పిల్లలు భయపడి కళ్ళు మూసేసుకుని రాము రాము దగ్గరికి రాము రాము అంటారే, అలా కళ్ళు మూసుకున్నాడు కృష్ణుడు అని. మూడవది, ఈవిడ కంసప్రయుక్త కిల కాపి మాయా అంటారండి భాగవతంలో. ఇది మాయా రూపిణి, ప్రకృతి రూపిణి. ఇది ప్రకృతి అని లోకానికి నేను తెలియచేయాలి. ఎలా తెలియచేస్తే బాగుంటుంది, ఈ మాయని తెలియచేయాలి అని ఆలోచించడం కోసమని ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. సహా అన్నారండి. చరాచరాత్మ సహా నిమీలిత ఈ క్షణ. సహాని ఎందుకండి అండం? ఆ సమయంలో ఆయన గొప్పతనాన్ని చెప్పలేనంత వాడైపోయాడు. చెడు చెప్పలేనప్పుడు కూడా రావణాసురుడు మొదలైన వాళ్ళని సహా అంటారు. మంచిని వర్ణించలేనప్పుడు అబ్బో ఆయన అండి అంటామే, అలాగా ఆయన అండి అని. లోపల కళ్ళు మూసేసుకుని ఈవిడ మనస్సు ఎలా ఉందో, ఆవిడ అసలు ఏ మనస్సుతో వచ్చిందో అనుకుంటున్నట్టండి. అసలు పూతన ఎవరండి? మనకి మహాభాగవత కథలో తెలుస్తుంది కదా. బలిచక్రవర్తి కూతురు రత్నమాల అంటారండి. పూతన అంటే ఇప్పుడు ఈ రాక్షస రూపం కాదు, పూర్వజన్మలో బలిచక్రవర్తి కూతురు రత్నమాల. ఆ వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు వస్తున్నాడు, బుడి నడకలతో వస్తున్నాడు. ఒకసారి శిఖని సవరించుకుంటూ వస్తున్నాడు, జటలు చదువుతూ వస్తున్నాడు, కనుబొమ్మలు ఎగరేస్తూ వస్తున్నాడు. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి సరిగ్గా చదివారా లేదా అని ఆ స్వరం దగ్గర అలాగే అంటూ నటిస్తూ వస్తున్నాడు. ఇలా వచ్చేటువంటి ఆ సౌందర్యమూర్తి వామాని నయతి ఇది వామన అండి. అందాలన్నీ మూటగట్టుకు వస్తున్నాడు. అలా వచ్చేటప్పటికి ఆనంద పరవశురాలే, అబ్బబ్బా ఈ బాలుడికి ఒక్కసారి ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తేనా అనుకుందిటండి. మాతృభావం ఉప్పొంగితండి. మరి నా చరాచరాత్మ కదా, అన్నీ తెలుసుకోగలిగిన వాడు కదా, ఓకే సరే అలాగే నీ దగ్గర నేను పాలు తాగుతాను అన్నట్లుగా కళ్ళు మూసుకున్నట్టండి ఒక భావన. ఆ తర్వాత ఈ వరాలు అడిగిన తరువాత చిన్న పాదాలను చూపించి పెద్ద పాదాలతో భూమిని కొలిచినప్పుడు ఇంత మోసం చేస్తావా, నీకు విషం ఇచ్చి చంపాలి అనుకుందిటండి. ఓకే అలాగే విషం ఇయ్యి తాగుతాను అన్నట్టండి. ఆ రెండిటికి కూడా అంటే ఏది ఆవిడ కోరికలు రెండూ కూడా తీర్చాడు ఆ పూతనగా వచ్చినటువంటి సమయంలో అని చెప్పడం అన్నమాట. ఇలాగా ఆవిడ వస్తుంటే లోకాలన్నీ లోపల గడగడగడలాడిపోతున్నాయట. బాబోయ్ విషం ఇవ్వడానికి వస్తుంది, మన గతి ఏమిటి అంటే కళ్ళు మూసుకొని ఆ దృష్టిని లోపల వైపుకు పంపించి మీకేం భయం లేదు నేనున్నాను అని అభయం ఇవ్వడానిక అన్నట్లుగా కళ్ళు మూసుకున్నట్టండి. అంతేకాదు విషం ఇస్తే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చిందటండి. ఏమిటి అంటే నన్ను ఎలాగా ఈ విషాన్ని, పూర్వం ఎవరైనా విషం తిన్నవాళ్ళు ఉన్నారా? శంకరుడు గుర్తొచ్చాటండి. ఏమయ్యా పరమశివ, అప్పట్లో విషం వచ్చింది, అప్పుడు నువ్వు ఎలా తిన్నావయ్యా దీన్ని, ఏం చెయ్యాలంటావు అని సలహా తీసుకోవడానికి శంకరుణ్ణి ఆహ్వానించాడా అన్నట్లుగా ఒకసారి కళ్ళు మూసుకున్నట్టండి. అంతేకాదు ఇదిగో చూడు, అప్పుడు అమృతం వచ్చింది దేవతలు తీసుకున్నారు, విషం వచ్చింది నువ్వు తీసుకున్నావు, అలాగే ఇప్పుడు పాలు ఇస్తుంది నేను తీసుకుంటాను, విషాన్ని పోనీ నువ్వు తీసుకోకూడదా అని పరమశివుడితో మాట్లాడుతున్నాడా అన్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు అని. ఇంకో మంచి మాట చెప్తారండి.
నిమి అనేటువంటి ఒక రాజు యజ్ఞం చేసి దక్షిణలు ఇవ్వడంలో లోపం చేశాడండి. బ్రాహ్మణోత్తములకి దక్షిణలు ఇవ్వకుండా ఉండకూడదు. అలా చేసేటప్పటికి శాపం వచ్చింది. రాక్షసుడు అయిపోమంటే ఆయన ఒక వశిష్ఠుడిని ఒక ప్రార్థన చేశాడు. నేను ప్రతివారి కనురెప్పల మీద నివసించాలి. వాళ్ళు దైవ దర్శనం చేసుకుంటున్నప్పుడు అలా కళ్ళు మూసుకుంటే ఆ రెప్పల మీద ఉన్న నేను కూడా దైవ దర్శనం చేసుకున్నట్టే. ఆ వరం అడిగట్టండి. నిమిషము అంటే ఆ నిమి కలిగినటువంటిది అని. రెప్పపాటు కాలము అంటే నిమిషం అంటాం కదండి, నిమేషము అని కూడా అంటుంటారు కదా. అది కూడా ఒక విశేషమైనటువంటి అర్థం అన్నమాట. అంటే దైవ దర్శనంలో మనకి నేత్రాలు సహకరిస్తాయి. కళ్ళు మూసేసుకుని లోపల మూర్తిని ధ్యానిస్తాము కాబట్టి అనేటువంటిది. ఇంకో ఆలోచన, ఒకవేళ ఈవిడికి మోక్షం వస్తే వైకుంఠంలోకి వెళ్ళి ఈవిడ ఏం చేస్తుంది, ఏ రకమైన కైంకర్యం చేస్తుంది అని ఒక చిలిపి ఆలోచనతోటి కళ్ళు మూసుకున్నట్టండి. అంతేకాదు ఇంకో మంచి భావం చెప్తారు. నేను చూశానంటే ఈవిడికి మోక్షం వచ్చేస్తుందేమో. ఎందుకంటే రామాయణంలో శబరి అంటుంది కదండి, చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన. రఘునందన నీ దృష్టి పడిందయా, నా జన్మ తరించింది అంటుంది. అలా ఏమో నా దృష్టిపాతం పడేటప్పటికీ ఈవిడ మోక్షం పొందుతుందేమో, వద్దు అప్పుడే వద్దు అని కళ్ళు మూసుకున్నాడా అని. ఇంకొక రకంగా చెడ్డ తల్లిని నేను చూడను అని కళ్ళు మూసుకుంటాడు. లోకంలో చెడ్డ కుమారుడు ఉంటాడు కానీ చెడ్డ తల్లి అనేటువంటిది ఉండదు. తల్లి రూపంగా వచ్చి పాలిస్తావా, ఎంత వంచన ఎంత మోసం అని ఆ తల్లిని చూడడం ఇష్టం లేక కళ్ళు మూసుకున్నాడు అని. ఒకవేళ ఈవిడికి మోక్షం వస్తే అసలు ఎప్పుడైనా ఏ పుణ్యమైనా చేసిందా ఈవిడ అని కళ్ళు మూసుకు ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఇంకో ఆలోచన, పోనీ ఈ జన్మలో కాదు ఏ జన్మలోనైనా ఒక్కసారైనా తను పుణ్యం చేసిందా, ఈవిడ్ని పుణ్యలోకాలకి పంపించవచ్చా అనేటువంటిది. ఇంకా అందమైన ఆలోచన ఇంకోటి చెప్తారు. కృష్ణ పరమాత్మ కళ్ళేమో రాజహంసల్లాగా తెల్లగా అందంగా అప్పుడే వికసించిన తెల్ల తామర లాంటి పద్మలు అనుకున్నాం కదండి, ఇవి రాజహంసల్లా ఉన్నాయట. ఈవిడేమో అహో బకీయం అంటారండి, అంటే పక్షి జాతికి చెందిన ఆవిడ, కొంగ జాతికి చెందిన ఆవిడ, బకాసురుడికి అఘాసురుడికి సోదరి ఈవిడ. కాబట్టి వీళ్ళు పక్షి జాతికి చెందినటువంటి వాళ్ళు. ఈ రాజహంసకి ఆ కొంగతో పనే ఉంది, అబ్బే నేను చూడను అన్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారండి. ఇంకోటి, నువ్వు తెచ్చేది విషయం, లోకులు పడిపోయేది విషయాలలో, వీటిని నేను చూడడానికి ఇష్టపడను అన్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు అని చెప్పి ఎంత అందమైన, ఇంకా చాలా ఉన్నాయండి. పెద్దలు అద్భుతంగా సాగించినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఊరికే మనకి అందినంత వరకు కొంచెం కొంచెం మనం కూడా రుచి చూడాలి అనేటువంటి ఒక చిరు ప్రయత్నం అన్నమాట. అలా వచ్చినటువంటి పూతన లక్ష్మణ యతీంద్రుల వారు ఎంత బాగా రాస్తారోనండి. ఆహా 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 ఈహా సర్వం మునేటికీడేరనుగా త్వణత్కింకిణి అనేటువంటి దాంట్లో పూతన అనేటువంటి దాంతో రాస్తారండి. ఊహకి కూడా వెగటు గొలిపేటువంటి ఐహికము నాకు ఇంక వద్దు తండ్రి, నా జన్మ అమృతమయమైంది అని చెప్పి పూతన అనుకుంది అనేటువంటి ఆ వృత్తాంతాలన్నిటినీ కూడా మనం ఒక్కసారి ఇక్కడ ఊరికే ఆ సందర్భంగా ఆ పెద్దలకు కూడా దాసోహాలు సమర్పించడం కోసమని చెప్తూ ఇక్కడ ఉయిరిలే నలిందాల్ అవయవంతోరం తనెత్తు నలియ వెండానెరే, ప్రాణాలే తీసాక చెయ్యి కొట్టేస్తా, భుజం కొట్టేస్తా, కాళ్ళు ఎరగొడతా, అవసరం లేదండి. ప్రాణాలు పోయాక ఇంకా ఆ అవయవ భాగాలకి ఏమీ పని అనేది ఉండదు, అవి శక్తిమంతాలు కావు. ఉలగంగట్కెల్లాం ఓరుయిరిరే, ఈ పెరుమాళ్ళు లోకాలకన్నిటికీ ప్రాణభూతుడు కదా. ఇది ఒకటండి. రెండవది, అస్మాన్ హంతుం న సంశయ ఎన్నారిరే మహారాజర్. మహారాజర్ అంటే సుగ్రీవుడండి.
ఏష సర్వాయుధోపేతః చతుర్భిః సహ రాక్షసైః రాక్షసోభ్యేతి పశ్యద్వం అస్మాన్ హంతుం న సంశయః ఇది విభీషణం దృష్ట్వా సుగ్రీవః. ఆకాశంలో విభీషణుడున్నాడండి. ఆయన వచ్చి సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాన్ క్షిప్రం విభీషణం ఉపస్థితం. ఇదిగో నా అన్ని లోకాల్ని రక్షించే స్వామికి ఈ విభీషణుడు వచ్చాడని చెప్పండి. త్యక్వా పుత్రాంశ దారాంశ అవ్వదిలేసా ఇవ్వదిలేసా ఇలా అంటున్నాడు. అప్పుడు చూశాడండి సుగ్రీవుడు కింద నుంచి. అది ఒక విచిత్ర సన్నివేశం. రాముడు కూర్చున్నాడు, సుగ్రీవుడు కూర్చొని ఉన్నాడు, అంగదాదులందరూ, పైన విభీషణుడు ఉన్నాడు. డైరెక్ట్గా రాముడు కనిపిస్తున్నాడు. రామ నన్ను రక్షించు అని అనొచ్చు, అలా అనలేదు. సుగ్రీవుడికి చెప్పి ఆ రాముణ్ణి రక్షించమని చెప్పండి అనడంలో భాగవత పురస్సరంగా పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కూడా మనకి చెప్తారు. ఆ సందర్భంలో సుగ్రీవుడు అన్నట్ట అస్మాన్ హంతుం న సంశయః. అదిగో చూడు, 4 మంత్రులు వచ్చారు చూడు, ఆ గదను పట్టుకొచ్చాడు చూడు, మన చంపడంకే వచ్చాడు అని. ఇక్కడ చంపడం అనేటువంటిది రాముడు వాళ్ళకి శత్రువు. కానీ సుగ్రీవాదులు ఏమనుకుంటున్నారు, మన్ని చంపడానికి వచ్చాడు, మన మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చాడు. అంటే మనం రాముణ్ణి ఒక్కడిని తీసేస్తే మనందరికీ కూడా ఆ రాముడితో సహా అందరినీ కలిసి చేసినట్లే అనేటువంటి ఒక భావాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎన్నారిరే మహారాజర్ అన్నారు కదా మహారాజు, వాయుములై తంద அவன் திருப்பவளத்திலே நெஞ்ச கொடுத்தது தம்முடைய తిరుప్పవళத்திலே நெஞ்சை கொடுத்தா పోలే ఇరుక్కయ్యాలే. నమ్మాళ్ళవారికిటండి పూతన వచ్చి కృష్ణుడికి పాలిస్తుంటే ఆ విషం ఏదో ఆయనకే ఇచ్చినంత భయం వేసి ఉంటాడు. అయ్యో బాబోయ్, ఇంత విషాన్ని పెట్టుకుని వచ్చేసింది అని తందయంగిరారాధల్ ఇచ్చిన అంటారనమాట. ఇచ్చిన అంటే ఏంటండి, అది కొడుతా వేరు తందా ఏరు. నాకు ఇస్తే తందా అనాలి, అందరికీ ఇస్తే కొడుతా అనాలి. ఇక్కడ తందయంగిరారాధల్ అంటే ఆళ్వారు తమకే విషం ఇచ్చినంత బాధపడ్డారు అనే విషయం అన్నమాట. అండ్రికే తరుగయ్యం కొడుకయ్యం పర్యాయమాయి, లేకపోతే ఇవ్వడము అనేది తంద అనేది పర్యాయ పదాలుగా కూడా తీసుకోవచ్చు. కొడుత ఎన్నం పొరుల్ పెత్తొక్కడెక్కరదాగవుమాం, ఇచ్చింది అనే సామాన్యార్థంగా. అంటే నమ్మాళ్ళవార్లకు ఉన్నటువంటి ప్రీతి అతిశయం చేత అమ్మో ఆ విషయం నాకు ఇస్తోంది నాకే ఇచ్చేస్తోందేమో అని భయపడ్డారు అని. మా ఎప్పై జన్మత్తాల్ 100 వరువుకెట్టుకు మేలే, అసలే అది జన్మసిద్ధంగా రాక్షసి. దానికి తోడు వంచన పరయ్యాయం వందాళ్, మోసం చెయ్యాలని కూడా వచ్చింది. ఏమిటండి మోసం చేయడం? ప్రాణాలు తీయడానికి వచ్చింది, ప్రాణాలు తీసేలా రావాలి. తల్లిలాగా వచ్చింది, పాలు ఇచ్చే తల్లిలాగా వచ్చింది. అదావదు పేయ్యాయి వరుగయ్యండ్రికే 78వ పేజీ ఫస్ట్ లైన్ అండి. తాయాయి వరుగై రాక్షసిలా రాకుండా తల్లిలా వచ్చింది. తాయాయి 100 పేయన్నక్కడ వదిరే. అందుకనే అనుకూల శత్రువు అన్నారు. అనుకూల శత్రువు అంటే శత్రువులా కనపడకుండా తల్లిలాంటి ప్రేమభావంతో వచ్చినటువంటి శత్రువు అని. ఉయిర్మాయత్త అవள் కోలి 100 తన్నై, అవள் తన్నోడే పోక్కినపడి. ఆవిడ అలాగా ఆవిడే చంపడానికే వచ్చింది, చంపడానికి వచ్చింది అన్నారండి. చంపు అనే పదమే తీసుకున్నారు. ఎవరెవరిని చంపుతారు అనేది అక్కడ ప్రత్యక్షంగా చెప్పలేదు. ఎవరినైనా చంపచ్చు కాబట్టి ఈయన ఆవిడ్ని చంపేశాడు అనేదన్నమాట. ఆయమాయనే ఆశ్చర్యశక్తియుక్తనాన, ఆయనే ఏమి ఆశ్చర్యమయ్యా, ఎంత శక్తియుక్తుడవయ్యా, నిన్ను చంపడానికి అనే ఒక పదం అంది. అవును, చంపడానికే నువ్వు అన్నావు, ఆవిడ్ని కాస్త చంపి పాడేశావు. ఆయనే ఇవనం పిళ్ళయ్యా ఏములయ్యుండాన్, వీడేమో చంటివాడడం వల్ల పాలు తాగాలనుకున్నాడు. అవళం తాయాయి ములై కొడుతాల్, ఆవిడ తల్లి రూపంగా వచ్చింది కాబట్టి స్తన్యాన్ని ఇచ్చింది. వస్తు స్వభావత్తాలే ముడింద ఇత్తనై. ఇది విరోధి నిరసనం. వస్తు స్వభావం అంటే విరోధి నిరసనము అని అర్థం అన్నమాట. ఇది అవగానే వామననే అందావతారత్తిల్, ఏమండి కృష్ణుడు చెప్పగానే
వామననే అని మధ్యలో ఈ వామనావతారం ఏమిటండి అంటే, ఈ 2 అవతారాలకి కూడా అదితి కశ్యపులే కదండి తర్వాత జన్మలో దేవకి వసుదేవులుగా వచ్చినటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు. అందువల్ల ఇద్దరూ అందగాళ్లేనండి, కృష్ణుడు వామనుడు కూడా. ఇద్దరూ ఇతర పరోపకారం కోసమే సౌలభ్య గుణాన్ని చూపించడానికే వచ్చినటువంటి వాళ్ళండి. ఇద్దరూ అందాలు మూట కట్టుకొని వచ్చినటువంటి వాళ్ళండి. అందువల్ల அந்த அவதாரத்தில் பூத்தனை முளை கொடுத்தாலதுக்கு ప్రత్యౌషధమాగ ములై కొడుక్క కై కొరుతాయాగిలం ఉండిరే అంగు. ఇది చాలా అద్భుతమైన వ్యాఖ్యానం అండి. ఇదిగో చూడు, ఆ కృష్ణావతారంలో ఒకవేళ ఆవిడ విషాన్ని ఇచ్చినా అయ్యయ్యో ఇలా చేసిందా అని దగ్గరికి తీసుకుని లాలించి అమృతాన్ని ఇయ్యడానికి నీకు యశోదామాత ఉంది దగ్గర, తల్లి పక్కనే ఉంది, నిన్ను ఒడిలోకి తీసుకుంది, అమృతత్వాన్ని ప్రేమని నీలో నింపుతుంది. కానీ పాపం ఇక్కడికి వచ్చేటప్పటికి వామనావతారంలో ఎన్ని కష్టాలు వచ్చాయి అయ్యా నీకు. వెంగొంగై ఉండానై మేటా ఇచ్చి ఊట్టువాన్ తన్ కొంగై వాయు వైతాళ్ సారందియమ్మం. ఆనాడు అమ్మ అక్కడ పాలిచ్చి శాంతపరిచింది, కానీ ఇప్పుడు నీ వెంట ఎవరూ లేరు. ఏమయ్యారండి వాళ్ళు? பேச்சு பாலுண்ட பெருமானை பேரெந்தெடுத்து ஆயச்சமுடை கொளுத்தாளஞ்சாதே என்னும் அதுவும் இன்றைக்கே இவன் பெத்தெట్టు வைத்து తాయం తమప్పనం తపస్సులే అన్యపరరాగా. ఇలా పుట్టాడు, అలా పెరిగిపోయాడండి వామనావతారం. పుడుతూనే ఒడుగైపోయింది. ఇలా పెద్దవాడు అయ్యేటప్పటికి ఏదో బ్రహ్మగారు ఒకటి ఇచ్చారు, దుర్గాదేవి వచ్చి భిక్ష వేసింది, ఇంకొకళ్ళు ఏమో కమండలం ఇచ్చారు, ఇంకొకళ్ళు హారం ఇచ్చారు, భూమి ఏదో ఇచ్చింది. ఎన్నో ఎన్నో క్షణాల్లో జరిగిపోయాయి ఇవన్నీ కూడా. కలి తండ్రి వాళ్ళ తపస్సుల్లో వాళ్ళు మునిగిపోయారు. అయ్యో నాయన, ఇంత వాడివి అంత వాడివైపోయి సాగిపోయావా అని నిన్ను ఓదార్చడానికి పక్కన తల్లి తండ్రి కూడా లేకుండా పోయారే. కృష్ణావతారంలో నయం అమ్ముంది, ఒళ్ళోకి తీసింది, లాలించింది, బుజ్జగించింది, పాలిచ్చింది, భయం పోగొట్టింది. వామనావతారంలో నీకు ఎవరయ్యా రక్షణగా నిలిచినటువంటి వాళ్ళు? ఆసుర ప్రకృతిಗಳಲ್ಲಿ ఇరంద విడతే తానే పోయి కిట్టుబడియా ఇరే ఇరుప్పదు. ఇంకోటి, అక్కడ కృష్ణావతారంలో ఆవిడ రాక్షసి ఈయన దగ్గరకు వచ్చింది. వామనావతారంలో ఈయనే రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు, బలిచక్రవర్తి దగ్గరికి ఈయనే వెళ్ళాడు. అవరగడు తానిరుంద విడతే వందు కిట్టినా పోలే ఎండ్రే. వామనావతారంలో రాక్షసులున్న చోటకి తానే వెళ్ళినప్పుడు తానెదిరిగళ్ళు ఇరంద విడతే సెండ్రు కిట్టుం అది మిగవం వయరెరిత్తలుక్కు ఉడలా ఎరిక్కమిరే. కడుపు పిసుకుకోవడం అంటారంటే బాధ. అమ్మో అమ్మో అమ్మో, ఇంతవాడిగా ఉండి అంతవాడిగా ఎదిగిపోతే, పుట్టినవాడు కొంచెం 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 పెరిగితే బాధ ఉండదండి. జుట్టట్టుకుని పైకి లాగేసి పొడుగ్గా తీసేస్తే ఆ నరాలు, ఆ ఇది, ఆ శరీర నిర్మాణం ఏమైపోతుంది అన్నట్లుగా పెరిగావే. అలా పెరిగినటువంటి నీకు అత్తయ్యరే శిరార్పిరందు శిరప్పాల్ వళరాదు. ఇది పెరే తిరువందాదిలో అంటారండి. అయ్యో, ఒక లానలా లేదు. రామచంద్రస్వామి ఉన్నాడు అనుకో, ఎంత ముద్దుగా ఎంత లాలనగా పెరిగాడో. పేరు వామనాక్క కాల్ పేరాళ ఎండ్రు వైరి పిడెత్తదు. సంపదలు లేకపోతే లేకపోయాయండి, పేరైనా అందంగా ఉందా? వామనుడు పొట్టివాడు, అగో పొట్టాయినండి, ఆ పొట్టివాడండి, అదేం పేరండి, అంత అందగాడిని పట్టుకుని అని పేరా వామనుడు. సంపదలా లేవు. కృష్ణావతారంలో అయితే తల్లా ఓదార్చడానికి ఉంది. పాపం వామనావతారంలో ఎన్ని కష్టాలు వచ్చాయ్యా నీకు అని చెప్పి కృష్ణావతారాన్ని వామనావతారాన్ని రెండిటినీ కూడా ఒకసారి తలుచుకున్నారు అని. మరి వెంటనే ఇంకో నామం ఏంటండి? మాధవ తీనాళ్ తిరువడయ్యార్కిల్లై ఎంగిరపడియే இவ் அபாயங்களில் இவன் தப்பித்து அவள் நெஞ்சోడే కటాక్షిక్కయ్యిరే. ఈ మధ్యలో ఈవెంట్ ఎందుకండి తీసుకొచ్చారు లక్ష్మీదేవిని? నాయన, ఆవేళ నువ్వు ఆ రాక్షసుల బారి నుంచి బయటపడ్డా, ఇవాళ ఈ రాక్షసుల నుంచి బారి నుంచి బయటపడ్డా, మా అమ్మ కటాక్షం వల్లే బతికి బట్ట కట్టావు.
ఆవిడ అదృష్టం బాగుండబట్టే నువ్వు చల్లగా ఉన్నావు. ఒక మహాకవి అంటారండి, ఆరభ్య శైశవమనారతమ ప్రయత్నాత్ యత్పూతనాది విపదుత్తరణం మురారేః కళ్యాణి రుక్మిణి జగజ్జనని త్వదీయ మాంగళ్య సూత్ర మహిమా ఖలు తత్ర హేతుః. చిన్నతనం నుంచి వరుసగా పూతన దగ్గర నుంచి వ్యోమాసురుడు వరకు కూడా వచ్చేటువంటి ఆపదల నుంచి కృష్ణ నువ్వు రక్షింపబడ్డావు అంటే, అమ్మా జగజ్జనని రుక్మిణీదేవి ఇదంతా నీ మాంగళ్య మహిమ వల్లే జరిగింది. అది గట్టిగా ఉండబట్టే స్వామికి ఏ ఆపద రాకుండా ఉంది అనేటువంటి దాన్ని. తీనాళ్ తిరువుడయ్యార్ కిల్లై, అమ్మ దగ్గర ఉంటే చెడు అనేది జరగదు. ఎంగరపడియే ఇవள் అపాయంగళిల్ ఇవన్ తప్పిత్తు అవள் నెంజోడే ఆవిడ కటాక్షంతోటే యద్భ్రూభంగా ప్రమాణం. ఆవిడ కడు బొమ్మలతోటి ఆయన జీవితం అంతా నడిచిందండి, సైగతోటి. అలాంటిది కటాక్షి కయ్యరే, ఆవిడ దయ ఉండడం వల్లే నీ జీవితము ఆనందమయంగా సాగింది. వరు అపాయంగళ్ళు ఇల్లయ్యేయాగిలం. సరేనండి, అపాయాలు లేవు. ఈవిడొచ్చి కూర్చుంది పక్కన. ఇప్పుడు పెద్ద అపాయం వచ్చి పడింది. అదేమిటండి? పెరియ పిరాట్టియారుం అవనం ఆన சேர்த்திக்கும் మంగళాశాసనం పండువారు తెట్టమా ఇరెక్కమిరే. వాళ్ళిద్దరూ ఒక చోట చేరేటప్పటికి లక్ష్మీనారాయణులు, అయ్య బాబాయ్ ఇదేమందం, ఈ జంట ఏమిటి, రెండు కళ్ళు చాలడం లేదు. ఈవిడ అందమా ఆయన అందమా, తుల్యశీల వయోవృత్తాం తుల్యానుజన లక్షణం అన్నట్లుగా ఏదో ఎవరిని పొగడాలి, ఏం చెయ్యాలి అని చూసే వాళ్ళందరి దృష్టి ఆ జంట మీదే అన్నట్లుగా. ఏమండి, మనకి మంగళాశాసనం చేశారు కదా, పెరియాళ్ళ వాళ్ళు ఉన్నారు కదండి. వడివాయనిన్ వలమార్వినిల్ வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு ఎన్నానెన్నార్గళిరే. పరివర్ అంటేనండి మంగళాశాసన తత్పరులు అని అర్థం. అంటే పెరియాళ్ళవార్ల వంటి వారందరూ కూడా ఆ లక్ష్మీనారాయణులకి. అంటే ఆ శ్లోక నిర్మాణ వైభవానికి ఆయమాయనే వామననే ఒక్కొక్క పేరు, మాధవ, ఆ తర్వాత లక్ష్మీ విశిష్టుడా, ఇలా వీటితో ఒకదానికొకటి సంగతి చూడండి. నువ్వు మాయావిగా ఉన్నావు, నువ్వు కృష్ణుడిగా వచ్చావు. కృష్ణుడివి చూస్తే ఆ రోజుల్లో అమ్మేనా నీకు పక్కన బాసటగా నిలబడింది. పాపం వామనుడికి అలాంటి అవకాశం కూడా లేకుండా పోయింది. పోనీలే అంటే లక్ష్మీదేవిని వదిలేసి రాలేదు కదండి. అయినా ప్రతి అవతారంలో లక్ష్మి కూడానే ఉంటుంది. ఎక్కడ? యజ్ఞోపవీతంలో ఉండేటువంటి ఆ ముడిలో లక్ష్మీ రూపంగా ఆ లోపల ఆవిడ దాగి ఉంది, అక్కడ ఉంది అని. అందుకే బలిచక్రవర్తి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ యజ్ఞోపవీతం ముడి కనపడకుండా జాగ్రత్తగా ఇలా ఇలా అనుకుంటూ వచ్చాట. ఆవిడేమో బలిచక్రవర్తి ఎవరా, ఎలా ఉంటాడా, ఇంత గొప్ప దానం చేసేటువంటి వాడా చూడాలని ముందుకు వస్తుంటాయి. నువ్వు ఉండు, నీ దృష్టి పడితే మళ్ళీ ఆయనకి సంపదలు పెరిగిపోతాయి, దృష్టి మారిపోతుంది, నాకు అతను లొంగడు, నువ్వు దాక్కో లోపలికి దాక్కో అని ఆవిడని లోపలికి తోసేశాడా అన్నట్లుగా. వాళ్ళిద్దరినీ ఒకచోట చేరేటప్పటికి పెరియాళ్ళవారు వంటి వారందరూ వచ్చి వడివాయనిల్ వలమార్బెనిల్ వాజిగింద్ర మంగయ్యం పల్లాండ్. మంగ అంటే మంచి వయసులో ఉన్నటువంటి తల్లి లక్ష్మీనారాయణులకి ఇద్దరికి మంగళాశాసనము అని. పూతన్మాలై కండు తర్వాత అండి 79వ పేజీ. కుడిర్తి అయి ఉడైతాన పూమాలయ్యై కొండు. అలాంటి నీకు అందమైనటువంటి పూమాలని ఇచ్చి పూతనాదిగళ్ వందు కెట్టిన అవ్వవ కాలంగళిలే తిరువడిగళిలే వందు విజందు. అయ్యో ఆనాడా పూతనని చంపావే, పాపం ఎంత శ్రమ పడ్డావో ఏమిటో. ఏం శ్రమ పడలా, ఒక కొండ మీద చర్యల్లో ఆడుకునే బాలుడిలాగా గుండెల మీద ఆడుకుంటున్నాడు అంటుంది మనకి భాగవతం. పూతన్ మాలై కొండు కుడిర్తియై ఉడైతాన పూమాలై కొండు. చల్లగా ఉండేటువంటి పరిమళభరితమైనటువంటి ఒక మంచి పుష్పమాలని తీసుకొని పూతనాదిగళ్ వందు కెట్టిన అవ్వవ కాళంగళిలే తిరువడిగళిలే వందు విజందు. ఇంత కష్టపడ్డావా తండ్రి అని ఆ సమయంలో వచ్చి నీకేదైనా
శిశిరోపచారం పన్న పెత్తిలేనే యాగిలం. ఉపచారాలు చేద్దాము అంటే అయ్యో ఆ కాలంలో నేను లేకపోయానే తండ్రి అని ఆ కృష్ణ పరమాత్మ సమయములో తాము లేనందుకు మరీ నమ్మాళ్ళవార్లదండి పాపం. ఇలా కృష్ణావతారం అయిపోయింది, తర్వాత కొద్ది రోజులకే నమ్మాళ్ళవార్ల అవతారం ప్రారంభమైంది. అయ్యో కొంచెంలో పోగొట్టుకున్నానే అని తల్లడిల్లిపోతారనమాట. తిరువడిగళిలే వందు విజందు శిశిరోపచారం పన్న పెత్తిలేనే యాగిలం. నీ పాదాల మీద పుష్పాలని మాలికని సమర్పించలేకపోయినా నేను పోత్తన్మాలై నెడుముడిక్కు. ఆ దండని ఇవాళ ఉన్నుడయ్య కుళిరంద పోమాలయ్యాలల్లదు సెల్లాదపడియాయి. ఇక్కడ మనకి పోదు అనే ఒక పదం ఇచ్చారండి. ఈ పాసురంలో పోదు అనేటువంటి మాట అన్నారు. పోదు అంటే పుష్పాలు సమర్పించడం అని ఒకటి, ఆ సమయంలో నీకు బాధ తీర్చడానికి మాలిక సమర్పించడం, ఆ సమయము అనేటువంటి అర్థం ఒకటే అన్నమాట. పోన్లే, ఇప్పుడు ఆదిరాజ్య సూచకమాన తిరువభిషేకత్తుకు నువ్వు పెద్ద కిరీటం పెట్టుకున్నావు. ఈ కిరీటం దేనికి పెట్టుకున్నావు? నేను లోకాలకన్నిటికీ కూడా మహాచక్రవర్తిని అని. ఆదిరాజ్య సూచకమాన, నేనే చక్రవర్తులకి చక్రవర్తిని అని గుర్తుగా పెట్టుకున్నటువంటి ఆ తిరుముడి మీద ఇరింబిచ్చాత్తుం మాలై ఎన్ ప్రాణన్ ఎన్ సత్తయ్యాయ్ విట్టదు నా ఉనికే నీకు అలంకారం. ఇప్పుడు ధైర్యం వచ్చేసిందండి నమ్మాళ్ళవారు. ఇంతదాకానేమో నువ్వు లేకపోతే నాకెలాగా అన్నటువంటి ఆయన ఇప్పుడు నేను అప్పుడు లేకపోయినా సరే, ఆ వేళ నీకు దండ వేయలేకపోయినా సరే, అసలు నీ ఉనికి నాకు అలంకారం, నా ఉనికి నీకు అలంకారం, ఇలా సాగుతాయండి ఈ పాసురాలన్నీ. అంటే నిన్ను తలుచుకుంటే చాలు నాకు దివ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కలుగుతోంది. ఉనికి అంటే ఏంటండి? ప్రాణాలతో ఉండడం. అది అలంకారం అంటే ఏమిటి? ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి. మనకి మన దగ్గర ఒక వ్యక్తులు లేకపోయినా భయం వేసి పిలిచామనుకోండి, వస్తున్నాను ఒకళ్ళు అనగానే ఆ సమాధానం మనకు కొంత ధైర్యాన్ని ఇస్తుంది. అలా పెరుమాళ్ళని తలుచుకోగానే నమ్మాళ్ళవార్లకి కొంత ధైర్యం వస్తుంది అన్నమాట. అదే నా ఉనికే నీకు అలంకారము అనేటువంటిది. అంటే నేనుంటే నువ్వు ఉంటావు. ఇప్పుడు సినిమా పాటలన్నీ వస్తున్నాయి చూడండి, నేనే నువ్వు, నువ్వే నేను, నా కోసం నువ్వు, ఇలాంటివన్నీ సరిగ్గా ఈ భావాలేనండి. ఇవన్నీ కూడా ఇలాగే ఇవాళ గేయ రూపాలుగా రకరకాలుగా వస్తున్నాయి అన్నమాట. నమ్మాళ్ళవార్లు కూడా అలాగే అన్నారండి. వచ్చు ఎలాగా? నేనే నువ్వు, నువ్వే నేను, నేనుంటే నువ్వుంటావు, నువ్వుంటే నేనుంటాను అనేటువంటి అద్భుతమైనటువంటి భావాన్ని ఇందులో మనకి చాలా చక్కగా ఈ 4వ పాసురంలో అందించారు. ఇంకా చెప్పుకున్న కొద్దీ వ్యాఖ్యానాల్లో ఎన్నో విశేషాంశాలు ఉంటాయి, కానీ మరి మనం ముందుకు సాగాలి కదా. 4వ పాసురం. మాయత్తల్ ఎన్నివాయిములై తంద మాయప్పే ఉయర్ మాయత్త ఆయ మాయనే వామననే మాధవ பூத்தன் மாலை கொண்டு உன்னை போதால் வணங்கேனேலும் నేను పోత్తన్ మాలై నడుముడెక్కు పునయ్యం కన్నే ఎనదు ఉయిరే. నా ఆత్మని నీ పాదాల మీద సమర్పిస్తున్నాను ఒక మాలికగా అని నిత్య తిరువారాధనలో చదువుకోవడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆత్మమాలికని పెరుమాళ్ళ పాదాల మీద సమర్పించడము అనేటువంటి విశేషార్థాన్ని అనుగ్రహించారు. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம், எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம், ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.